చాలా మంది కెరీర్ గైడెన్స్ లో అడుగుతున్నారు ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకుని ఆ కోర్స్ ఎలా నేర్చుకోవాలి, కోర్స్ ఎలా నేర్చుకుంటే 100% జాబ్ వస్తుంది, అసలు కోర్సు నేర్చుకునేటప్పుడు వాళ్ళు తప్పకుండా చేయాల్సిన విషయాలు ఏంటి అనే దాని మీద ఎక్కువగా కెరీర్ గైడెన్స్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో 100% జాబ్ వచ్చే విధంగా ఒక కోర్సుని ఎలా నేర్చుకోవాలి అనేటటువంటి టిప్స్ కానీ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు కోర్సు నేర్చుకోవాలి అని డిసైడ్ అయిన తర్వాత ఆ కోర్సు గురించి లింక్డ్ఇన్లో, నౌకరీలో ఎలాంటి కంపెనీస్ హైర్ చేస్తున్నాయి, వాళ్ళు హైరింగ్కి వాళ్ళు పోస్ట్ చేస్తున్న జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ బట్టి కోర్సు నేర్చుకోండి. అంతేగాని ఇన్స్టిట్యూట్లో ఉన్న కరికులంతో సాటిస్ఫై అవ్వకండి, మీ జాబ్ డిస్క్రిప్షన్ అడగండి. ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది మేము డేటా సైన్స్ నేర్చుకున్నాం, మాకు ఎట్లాంటి కంపెనీస్లో జాబ్ వస్తుందో కూడా తెలియదు, కోర్స్ అయిపోయిన తర్వాత కూడా తెలియదు అంటారు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా హైదరాబాద్లో ఈ యామ్జన్ అనే కంపెనీ ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న డేటా సైంటిస్టుల కోసం, ఏఐ డెవలపర్స్ కోసం చూస్తుంది. వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్కి వెళ్ళి కానీ మీరు స్టడీ చేస్తే వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే, ఎవరైతే అల్గారిథమ్స్ ఇంప్లిమెంట్ చేయగలరో ఎన్ఎల్పి యూజ్ చేసి, ఎవరైతే అల్గారిథమ్స్ ఇంప్లిమెంట్ చేయగలరో మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి, ఎవరైతే సిమాంటిక్ అండర్స్టాండింగ్ అండ్ డీప్ లెర్నింగ్ మోడల్స్ నాలెడ్జ్ ఉంటుందో, అలాగే ఎవరికైతే ఎల్ఎల్ఎంస్ తో ఇంటిగ్రేట్ చేయగలుగుతారో, ఇట్లా వాళ్ళు క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. అందులో వాళ్ళు ఏం మెన్షన్ చేశారు అంటే, నాట్ ఓన్లీ డేటా సైన్స్ అంటే డేటా సైన్స్ ఒకటే కాదు, వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి, క్లౌడ్ నాలెడ్జ్ ఉండాలి, డాకర్ కుబర్నెటిస్ తెలియాలి, అలాగే జనరేటివ్ ఏఐ తెలియాలి. ఇలా వాళ్ళంటూ కొన్ని క్లియర్ రిక్వైర్మెంట్ ఇస్తారు. సో ప్రతి కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్ లో క్యాండిడేట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో క్లియర్ గా ఇస్తుంది. అన్ని ప్రిపేర్ అవ్వమని చెప్పట్లేదు. ఒక 10-20 కంపెనీలు జాబ్ డిస్క్రిప్షన్ చూసారనుకోండి మీ కోర్సుకి సంబంధించి, అందులో కామన్ గా ఏం అడుగుతున్నారు అవి తీసుకోండి, అవి గ్యారంటీగా ప్రిపేర్ అవ్వండి. సో ఆ జాబ్ డిస్క్రిప్షన్ స్టడీ చేయకుండా కోర్స్ నేర్చుకోవడం అనేది మీనింగ్లెస్. సో జాబ్ డిస్క్రిప్షన్స్లో ఏం అడుగుతున్నారు అది మీరు నేర్చుకుంటున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. సెకండ్, మీ కోర్సు సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్లో వాళ్ళు చూసే స్కిల్ స్టాక్ అంటాం. అంటే ఏ స్కిల్స్ అడుగుతున్నారు అంటే, ఒక్కొక్క స్కిల్కి ఇప్పుడు డేటా అనలిస్ట్ సైడ్ వెళ్ళారనుకోండి, మీరు ఎక్సెల్ తెలియాలి, ఎస్క్యూఎల్ తెలియాలి, పైథాన్ తెలియాలి, పవర్ బిఐ తెలియాలి, కమ్యూనికేషన్ ఉండాలి. అలాగే మీరు టెస్టింగ్ సైడ్ వెళ్ళారనుకోండి, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్, డేటాబేస్ టెస్టింగ్, ఎస్క్యూఎల్, లైనెక్స్ కమాండ్స్, జీరా, ఎజైల్ నాలెడ్జ్, స్క్రమ్, ఇలా ఒక ఫ్లో తెలియాలి. సో మీరు ఏ కోర్సు నేర్చుకుంటున్నారో ఆ కోర్సుకి కావాల్సినటువంటి స్కిల్ స్టాక్ అంటే జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, స్కిల్ స్టాక్ ఏంటి అంటే ఏ స్కిల్స్ కావాలి. కొన్ని స్కిల్స్ మ్యాండేటరీగా ఉండాలనేది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కొన్ని ఆప్షనల్గా ఉంటాయి. కాబట్టి మస్ట్గా ఏ స్కిల్స్ అడుగుతున్నారు ఇంటర్వ్యూస్లో అనేది ఆ స్కిల్ స్టాక్ని కోర్సు నేర్చుకునే ముందే స్టడీ చేయండి. థర్డ్ వన్, మీ కోర్సు చెప్పే ఫ్యాకల్టీ ఖచ్చితంగా రియల్ టైంలో వర్క్ చేసి ఉండాలి. సో రియల్ టైం ఫ్యాకల్టీ దగ్గర మాత్రమే నేర్చుకోండి, పదే చెప్తున్నాను. ఫోర్త్ వన్, మీ ఏదైతే కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారో ప్రతి మెయిన్ మాడ్యూల్ అయిపోయిన తర్వాత అక్కడే ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఫిఫ్త్ వన్, మీరు నేర్చుకుంటున్నప్పుడే అక్కడ ఇంటర్వ్యూలో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ గురించి అడుగుతారో, లేదా మీరు ఆఫీస్కి వెళ్ళి ఈ రోల్లో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ చేయాల్సి వస్తుందో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఈ కోర్సు నేర్చుకుంటున్నప్పుడే చేయగలగాలి. అది మీకు ప్రతి టాపిక్ అయిన తర్వాత అర్థమైపోతుంది. సో అంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ పెర్ఫామ్ చేసే విధంగా కోర్సులో మీకు టీచ్ చేయాలి. సో సిక్స్త్ వన్, అందులో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ అంటే స్పెషల్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. అంటే ఈ టాపిక్ వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు అని ఉంటుంది, కానీ అది నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలి అంటే, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి, అంటే ఆ ఎడ్జ్ ఉండాలి కాబట్టి. తర్వాత ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత వీక్లీ ఒక్కసారి కోర్సు నేర్చుకుంటున్నప్పుడు మాక్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా మీరు ఫేస్ చేయాలి. మాక్ ఇంటర్వ్యూ కానీ, అసెస్మెంట్ కానీ, సమ్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జామ్ మోడల్ ఉండాలి. అంటే ఇంటర్వ్యూ మోడల్ కానీ, అట్లీస్ట్ ఒక ప్రతి సాటర్డే ఒక మాక్ ఇంటర్వ్యూ మీరు రియల్గా ఫేస్ చేయాలి. కోర్సు నేర్చుకుంటున్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ కోర్సుతోనే మీకు జాబ్ రాబోతుంది, ఈ కోర్సుతోనే మీరు బెనిఫిట్ పొందబోతున్నారు, ఈ కోర్సుతోనే మంచి ప్యాకేజ్ రాబోతుంది. కాబట్టి ఆ కోర్సుని ఎంత వీలైతే అంత ఎఫిషియెంట్గా, హానెస్ట్గా, ప్రాక్టికల్గా, అంటే 30% థియరీ, 70% ప్రాక్టికల్, అంత ప్రాక్టికల్గా రియల్ టైం ఓరియంటెడ్లో నేర్చుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన విధంగా కానీ మీరు కోర్సు నేర్చుకుంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మీరు ఐటీ కోర్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎలా నేర్చుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో నెంబర్కి కాల్ చేసి గైడెన్స్ తీసుకోవచ్చు.